మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన్ గారికి, టౌన్ పార్టీ అధ్యక్షులు అయూబ్ ఖాన్ గారికి, క్లస్టర్ ఇన్ఛార్జెస్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి షమీం ఖాన్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జెస్, అలాగే ఈరోజు పార్టీలో చేరడానికి వచ్చినటువంటి మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నా. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేదే నా ఆశయం. పల్నాడు జిల్లా అభివృద్ధే నా ధ్యేయం. ఈరోజు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు. ఆ లక్ష్యంలో మా వంతు బాధ్యత గవర్నమెంట్ చీఫ్ విప్గా, వినుకొండ శాసనసభ్యుడిగా, పల్నాడు జిల్లా నివాసిగా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి, వినుకొండ నియోజకవర్గ సంపూర్ణ సమగ్ర అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. మొన్న ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనీ విని ఎరుగుని మెజార్టీ 30,000 పైన మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు. వినుకొండ టౌన్లో అన్నిటికంటే ఎక్కువ భారీ మెజార్టీ ఇచ్చారు. అందుకని భావితరాలు గుర్తుండే విధంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నా. ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేద్దాం, చేసి చూపిస్తాం. గతంలో అన్ని సగం పనులు 10 పైసలు పని చేసిన వాళ్ళు ఉన్నారు. ఆరంభ స్వరత్వంతో పనులు ప్రారంభించి పనులు చేయకుండా వదిలేసినవి ఉన్నాయి. కానీ మేము ఏ పని అయితే తీసుకుంటాం వాటిని సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మొత్తం పూర్తి చేస్తాం. శాశ్వత మంచినీటి పథకానికి ఒక పరిష్కారం ఇస్తాం. అదేవిధంగా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తాం. కొండ మీద రామలింగేశ్వర స్వామి గుడి పెద్దలందరి సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో గుడి నిర్మాణం పూర్తి చేస్తాం. అదేవిధంగా స్టేడియం నిర్మాణం, షాదీఖానా నిర్మాణం, ఓ నంబర్ 1 పార్క్ తీర్చిదిద్దుతాం. టీటీడీ కళ్యాణ మండపం చేస్తాం. ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరి సహకారం కావాలి, ప్రజలందరి సహకారం కావాలి. ఈ వినుకొండ పట్టణాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దీన్ని ఉద్ధరించి కొంతమంది కౌన్సిలర్స్, అభివృద్ధి భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ వినుకొండ ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని, మా వంతు కర్తవ్యం మేము చేస్తామని ముందుకు వచ్చినటువంటి వైసీపీ కౌన్సిలర్లను కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈరోజు అభివృద్ధి కోసం అందరూ చేయి కలిపి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈరోజు ముందుకు వచ్చినటువంటి కౌన్సిలర్స్ని నేను అభినందిస్తున్నా. శ్రీమతి నంది అంజలి గారు, 20వ వార్డు కౌన్సిలర్ గారు, వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. అలాగే శ్రీమతి మహాదేవ జమున ఇందుమతి గారు, 4వ వార్డు కౌన్సిలర్ గారు, వారికి అభినందనలు తెలియజేస్తున్నా. వినుకొండ టౌన్ అభివృద్ధి కోసం వాళ్ళందరూ ముందుకు వచ్చారు. శ్రీమతి కృష్ణం నీలిమ గారు, 11వ వార్డు కౌన్సిలర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. మరి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరి, వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరి వినుకొండ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వచ్చినందుకు అభినందనలు. అలాగే శ్రీ గర్రె శ్రీనివాసరావు గారు, 21వ వార్డు కౌన్సిలర్ని అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే వారితో పాటు శ్రీ నంది నరసింహారావు గారు ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే పులిపాటి రామారావు గారు, మాజీ కౌన్సిలర్ గారు, వారు కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నారు. వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. అట్లాగే శ్రీ గోళ్ళ రాజులు బూత్ కన్వీనర్, వారికి అభినందనలు తెలియజేస్తున్నా, స్వాగతం తెలియజేస్తున్నా పార్టీలో చేరడానికి. అట్లాగే ఆంజనేయులు గారు, దొంతు ఆంజనేయులు గారు, అలాగే కొండలు కృష్ణ కొండలు గారు, వారు పార్టీలో చేరుతున్నందుకు సాధారణంగా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి స్వాగతం పలకాల్సిందిగా నేను కోరుతున్నా. ఆ మంచి లక్ష్మీ సామ్రాజ్యం గారు, 2వ సచివాలయం మహిళా కన్వీనర్, నమస్కారం అమ్మా, అభినందనలు, స్వాగతం. సో ఈ విధంగా ఈరోజు కొంతమంది కౌన్సిలర్స్ మన వినుకొండ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ సాధారణంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నా. అట్లాగే సీనియర్ నాయకులందరూ కూడా, తెలుగుదేశం ఉన్నటువంటి సీనియర్ సభ్యులు, కౌన్సిలర్స్ అందరూ కూడా వీళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళడానికి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ముందుకు రావడం నేను అభినందిస్తున్నా. తెలుగుదేశం సీనియర్ క్యాడర్ అందరిని కూడా అభినందిస్తున్నా. ఇంకా కొంతమంది కౌన్సిలర్స్ కూడా తెలుగుదేశంలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళు కూడా తొందరలోనే మిగిలిన వాళ్ళు కూడా కొంతమందిని భావస్వారూప్యం ఉన్నవాళ్ళు, వినుకొండ అభివృద్ధిని కాంక్షించేవాళ్ళు, ఈ వినుకొండలో గొడవలు ఉండొద్దు, రౌడీజం ఉండొద్దు, గుండాయిజం ఉండొద్దు, అభివృద్ధి మంచిది, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామనే వాళ్ళని మళ్ళీ పార్టీలో తీసుకుంటాం. అలాంటి వారిని, గూండాయిజాన్ని, రౌడీజాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తాం. గంజాయిలు, గుట్కాలు ఇలాంటి వాటికి చెల్లుబాటు అయింది వైసీపీ పాలనలో. ఈరోజు యువతని పాడు చేసేటువంటి అనేక అంశాలు చూసాం. ప్రజల మీద రౌడీయిజం, గుండాయిజం చూసాం.
అలాంటిది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా జరగటానికి వీలు లేదు. దాని మీద ఉక్కుపాదం పెడతామని అందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ అభివృద్ధి సహకరించే వాళ్ళందరికీ కూడా కొండంత అండగా ఉంటామని ఈరోజు నా మీద నమ్మకంతో, ఎన్డీఏ మీద నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో, అట్లాగే మాజీ శాసనసభ్యులు మక్కెన గారి మీద కూడా నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరుతున్న వారందరినీ కూడా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మీరు నా మీద ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా, వినుకొండ అభివృద్ధిని చేసి చూపిస్తా, మీ వార్డులో కూడా అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరిని కూడా మనవి చేస్తూ అందరూ కలిసి ముందుకు ప్రయాణిద్దామని చెప్పేసి తెలియజేస్తూ మిమ్మల్ని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆయుబ్ ఖాన్ గారు పట్టణ పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున కొంతమంది మిత్రులు వైసీపీ నుంచి టీడీపీలోకి మన ప్రభుత్వ చీఫ్ ఆంజనేయులు గారి నేతృత్వంలో తెలుగుదేశంలో చేరుతున్న సందర్భంగా ఇక్కడ మనం సమావేశం కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చీఫ్ విప్ గారితో పాటు ఉన్నటువంటి పార్టీ పెద్దలకి, పార్టీ అధ్యక్షులకి, కౌన్సిలర్ సోదరులకి, వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నేను ఒకటే మనవి చేస్తున్నా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పాలనను చూసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ ప్రభుత్వంలో 7 నెలల కాలంలో ఎంత అభివృద్ధి, ఎంత సంక్షేమం జరిగిందో ఒకసారి అందరూ గమనించారు. అందులో భాగంగా ఈనాటి కౌన్సిల్ మిత్రులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మన జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో అనేక కార్యక్రమాలు ఈ వినుకొండ మున్సిపాలిటీలో కానీ వినుకొండ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. వాటికి ఆకర్షితులై ఈ వినుకొండ మున్సిపాలిటీని మనం అభివృద్ధి చేసుకోవాలని ఒక ఆలోచనతో వచ్చినటువంటి మిత్రులకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా. నేను ఒకటే మనం చేస్తున్నా, తప్పనిసరిగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ కౌన్సిలర్స్కి ఉన్నటువంటి మిత్రులు కూడా వారి గౌరవం వాళ్ళకు ఉంటుంది, పార్టీ పెద్దల గౌరవం వాళ్ళకు ఉంటుంది. మన జీవి ఆంజనేయులు గారు అందరినీ గౌరవిస్తారు, అన్ని వార్డుల్లో కూడా అభివృద్ధి పదవులు నడుపుతారు. మిమ్మల్ని కూడా తప్పనిసరిగా గుర్తించి మీ గౌరవాన్ని కూడా కాపాడతారు. అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా మీ అందరినీ కూడా సమన్వయం చేసి ఖచ్చితంగా ఈ నియోజకవర్గం, ఈ మున్సిపాలిటీని ముఖ్యంగా వాటర్ స్కీమ్ పూర్తి చేసుకోవాలి, రామలింగేశ్వర స్వామి గుడి పూర్తి చేసుకోవాలి, మరి ఘాట్ రోడ్ ఉంది, ఎన్ఎస్పీ కాంప్లెక్స్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా తప్పనిసరిగా మున్సిపాలిటీలో కూడా మనం అందరం కూడా కలిసిమెలిసి ఆయన నాయకత్వంలో ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి వారికి స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలకు, మిత్రులందరూ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు.